బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే జోరు చూపిస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళి ప్రకారం ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. 192 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్ బంధన్ కు కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏలోనూ కీలక పార్టీలైన బీజేపీ 80కి పైగా, జేడీయూ 70కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్ బంధన్లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉంది. ఇక బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ గతంలో కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోగా, కూటమిలోని మరో అతిపెద్ద పార్టీ బీజేపీ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇదే కూటమిలో మరో పార్టీ అయిన చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్పీజీ కూడా 75% స్ట్రైక్ రేటు సాధించడం గమనార్హం. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ నేడు కూటమి భారీ విజయంలో కీలక భూమిక పోషించింది. ఒకప్పుడు తండ్రి నెలకొల్పిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్ వరుస ఎన్నికల్లో సత్తా చాటారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. ఎన్నికల్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ పాసవాన్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతు ఇస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే పార్టీ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో జేడీయూ ఓట్లకు గడ్డి కొట్టడంలో కీలక భూమిక పోషించారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఆ ఎన్నికల్లో కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత బాబాయ్ పశుపతి కుమార్ చిరాగు విభేదాలు నెలకొన్నాయి. ఆ పార్టీ ఎంపీలు ప్లేట్లు ఫిరాయించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును హోల్డ్ చేసింది. దీంతో 2021లో ఎల్పీజీ పేరిట కొత్త పార్టీని నెలకొల్పారు.